హాయ్ సార్, వెల్కమ్ టు ఆప్తా. మీ హాయ్. పేరు? నా పేరు వంశీ అండి. వంశీ గారు. ఏం చేస్తుంటారు? నేను డాక్టర్‌నండి. డాక్టర్. సో, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు? ఓహ్! ఎప్పుడు ఆల్మోస్ట్ 2 డికేడ్స్. 2 డికేడ్స్ నుంచి ఉన్నారు. యెస్. సో, స్టార్టింగ్‌లో మీరు ఈ ఫీల్డ్‌లో వద్దామనుకుంటే ఆహ్, అది మీ ఓన్ డిసిషనా? లేదంటే పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల? లేదంటే ఏంటి? ఫోర్స్ అన్నాను. కాకపోతే జనరల్ మన తెలుగు పేరెంట్స్ పెద్ద కొడుకు డాక్టర్ అవ్వాలి అనే కాన్సెప్ట్ మనకి ఉంటది. ఇంజినీరింగ్ కావాలి. కాకపోతే మేమిద్దరం డాక్టర్‌లయ్యాం. ఓకే. సో, అంతే. అండ్ నాకు బేసికల్లీ కూడా మెడిసిన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి. సో, దట్స్ వై ఐ గాట్ ఇంటూ మెడిసిన్. హాస్పిటల్ అండి మీది ఓన్‌గా? సో మాకు హాస్పిటల్ ఒకటి ఉందండి రాజమండ్రి. దానికన్నా కూడా ఇక్కడ ఆప్టా రిలేటెడ్ ఈ ఈవెంట్కి మెయిన్గా వచ్చింది ఎందుకంటే మేము మీ మెడిమిత్ర అని కాన్సెప్ట్ క్లినిక్స్ లాంచ్ చేసాం. ఓకే. సో ఇవి ఆల్రెడీ 4 క్లినిక్స్ లాంచ్ చేసాం. ఇందులో ఫార్మసీ, ల్యాబ్ అండ్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ క్లినిక్లో ఉంటుంది, ప్లస్ మన యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది సెమీ అర్బన్ అండ్ రూరల్ టైర్ 2, టైర్ 3ని కాన్సెప్ట్ చేసుకుని చేసిన క్లినిక్స్. ఇవి ఆల్రెడీ 4 చేసాం. ఓకే. ఇవి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇవి ఇంకో 100 చేయాలనేది మా ambition. తప్పకుండా. సార్, కంపేర్ విత్ యువర్ జనరేషన్ అండ్ మై జనరేషన్, దిర్ ఇస్ ది లాంగ్ డిఫరెన్స్ ఇన్ ఎంబీబీఎస్. సో అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవారు, డాక్టర్స్ అయినా ఏదైనా. సో ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మరి ఇప్పుడు ఎంబీబీఎస్ చేద్దామని హోప్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ కాంపిటీషన్లో? నాకు తెలిసి అదృష్టం ఏంటంటే మెడిసిన్ తిన్న ప్రతివాడికి రోగం ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి పేషెంట్స్ పెరుగుతూనే ఉన్నారండి. డాక్టర్స్ పెరగచ్చు, అట్ ద సేమ్ టైం మన పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ తగ్గట్టు కొత్త కొత్త అన్ఫార్చునేట్లీ డిసీజెస్ బయటకు వస్తున్నాయి. అండ్ హెన్స్ నాకు తెలిసి మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేను ప్రజలకి ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళు ఈ స్టాటిస్టిక్స్ ఏం పట్టించుకోకర్లేదు. దే కెన్ డెఫినెట్లీ డూ వెల్. మరి ఎంబీబీఎస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ స్టడీ. సో మరి ఒక సామాన్యుడు చదవాలంటే అది కష్టం. అది ఎలాగా అవుద్ది అంటారు? సో ఎప్పుడు సామాన్యుడికి కష్టం కాదండి, తెలివి లేని వాడికి కష్టం అవుతుంది. సామాన్యుడు విత్ తెలివి ఉంటే డెఫినెట్గా మెడిసిన్ సీట్ వస్తుంది. ఓకే. అంటే కొంతమందికి నచ్చకపోయినా డబ్బులు ఉన్నాయనుకోండి, డొనేషన్ కట్టుకుని చదువుకుంటారు. ఓకే, డొనేషన్ కట్టిన వాళ్ళు బాగా చేయరని మా ఉద్దేశం కాదు. బట్ మీరు అన్నట్టు ఎంత సామాన్యుడైనా మెరిట్లో ర్యాంక్ వస్తే ఎక్కడో చోట మెడిసిన్ సీట్ వస్తుంది, ఆ తర్వాత పీజీ సీట్లు వస్తున్నాయి. మీరు అన్నట్టు సీట్లు కూడా పెరిగినాయి కాబట్టి ఆ కాన్సెప్టే లేదు యాక్చువల్గా. అది అంటే మేము ఒకే ఒక్కడు మూవీ లాంటివి, జెంటిల్మెన్ మూవీ లాంటివి చూసి కొన్ని అపోహలో ఉంటారు కదా వచ్చాను. సో మెడికల్ అంటే బాగా ఎక్స్పెన్సివ్ అని. సో అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.